బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతినిచ్చింది ధర్మాసనం. ఇక కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. లిక్కర్ కేసు కీలక సూత్రధారుల్లో కవిత ఒకరని, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల ముడుపులిచ్చి లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారని ఈడీ పేర్కొంది. కవితకు బినామీగా ఉన్న రామచంద్ర పిళ్ళై ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు కవిత కస్టడీ రిపోర్టులో తెలిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నిన్న నాటకీయ పరిణామాల మధ్య కవితను అరెస్ట్ చేసిన ఈడీ రోజు కోర్టులో హాజరుపరిచింది. హైదరాబాద్ నుంచి కవితను విమానంలో ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఉంచారు. ఉదయం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన భవన్లో మహిళా డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత కవితను కోర్టుకు తరలించారు. కోర్టులో ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాక కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మటా, జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. అంతకుముందు కోర్టు ప్రాంగణంలో మాట్లాడిన కవిత తనను అక్రమంగా కేసులు ఇరికించారని ఆరోపించారు. అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టులో పోరాడతా అన్నారు. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత బినామీ పేర్లతో అక్రమార్జన చేశారని అభియోగాలున్నాయి. అక్రమార్జన ద్వారా ఇండో స్పిరిట్ లో పార్ట్నర్షిప్ పొందారని, అరుణ్ రామచంద్ర పిళ్ళై ద్వారా వ్యవహారాలు నడిపారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించిన పలు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటివరకు విచారణ జరిపిన రామచంద్ర పిళ్ళై, ఆడిటర్ బుచ్చుబాబు, అశోక్ కౌశిక్, మాగుంట రాఘవ వాంగ్మూలంలో కవిత పేరు ప్రధానంగా ఉండడానికి కూడా ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం 2022లో వెలుగులోకి వచ్చింది. 2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కేసులో మొదటిగా సిబిఐ విచారణ జరపగా తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో 2022లో అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన సిబిఐ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది. ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చిన సిబిఐ 2022 డిసెంబర్లో కవితను విచారించింది. హైదరాబాద్లోని నివాసంలో కవితను దాదాపు 7 గంటల పాటు సిబిఐ అధికారుల బృందం విచారించింది. సిబిఐ విచారణ తర్వాత భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగాయని, పెద్ద ఎత్తున నిధులు చేతులు మారాయన్న ఆధారాలతో ఈడీ నోటీసులు ఇచ్చింది. 2023 మార్చి 11న కవిత స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు. అప్పుడే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి, కానీ అరెస్ట్ కాలేదు. 2023లో మహిళల విచారణలో ఈడీ సిఆర్సీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కొద్ది నెలలుగా విచారణ జరుగుతోంది. కేసు విచారణ సాగుతుండగానే మరోవైపు సిబిఐ, ఈడీ కవితకు నోటీసులు పంపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలుగా కూడా పేర్కొంది సిబిఐ. ఇటీవలే 41 సిఆర్పిసి కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సిబిఐ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ బృందం నేరుగా వచ్చి కవితను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు. ఈ నెల 23 వరకు కూడా కస్టడీకి అనుమతినిచ్చింది ధర్మాసనం. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏం జరుగుతోంది ఎమ్మెల్సీ కవిత ఇష్యూలో? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? రమణ, అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే రౌస్ న్యాయస్థానం వద్ద పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు కవితకు సంబంధించిన న్యాయవాదులు, అదే సమయంలో ఈడీకి సంబంధించిన న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అయితే 7 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఢిల్లీలోని ఏదైతే ఈడీ కార్యాలయం ఉందో ఆ ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇప్పటికే మొత్తం కూడా లోపలికైతే ఎమ్మెల్సీ కవితను అయితే తీసుకెళ్ళడం జరిగింది. అదే సమయంలో పూర్తి స్థాయిలో రేపటి నుంచి కూడా ఏదైతే ఎంక్వైరీ అంటే ఏదైతే విచారణ అనేది రేపు ఉదయం నుంచి కూడా ఉండే అవకాశాలున్నాయి. సాయంత్రం దాటింది కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ ఉండకపోవచ్చు అనేది, విచారణ ఏదైతే ఉంటుందో అదైతే లేదు అనేది మనకి ఇక్కడి నుంచి అందుతున్న సమాచారం. మరోవైపు దీనికి సంబంధించి కూడా రేపు ఉదయం నుంచి కూడా యథావిధిగా రేపు ఉదయం 9 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టయితే సమాచారం లోపల నుంచి అయితే మనకు అందుతుంది. మరోవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చూడొచ్చు. ఈ వారం రోజుల పాటు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కవితని మీట్ అవ్వచ్చు అంటూ కూడా రెస్ట్రిక్షన్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాంట్లో
కుటుంబ సభ్యుల్ని మాత్రం అనుమతించడం జరిగింది. కానీ మిగతా ఏ ఒక్కరిని కూడా లోపలికి అనుమతించాం. ఇటు కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అత్యంత సన్నిహితులు ఉండే వ్యక్తులు కానీ ఏ ఒక్కరిని కూడా అనుమతించాం. కేవలం కుటుంబ సభ్యుల్ని మాత్రమే అనుమతిస్తామంటూ కూడా న్యాయస్థానం అయితే అందులో స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడికి ఎవరో కూడా కార్యకర్తలు కానీ ఇతర ఎవరైనా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు కానీ ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో ముందస్తుగానే ఇక్కడ భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏదైతే కవితని విచారణకు పిలిచిన సందర్భంలో ఎదురైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాల నేపథ్యంలో ఇక్కడ ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. మరోవైపు గతంలో ఏ తరహాలో సహకరించడం జరిగిందో అదే తరహాలో సహకరిస్తానంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అయితే చెప్తున్నారు. కవితకు సంబంధించి మనం కొద్దిసేపటి కిందట చూడడం జరిగింది. కోర్టు నుంచి కూడా ఆమె నేరుగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరోవైపు ఈ వారం రోజుల పాటు కూడా ఏదైతే కస్టడీ ఉందో ఆ కస్టడీలో మాత్రం చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మొత్తం కూడా ఈ స్కామ్ కి సంబంధించిన 80 మంది పేర్లు వస్తే 80 మందిలో చాలా కీలకం సౌత్ గ్రూప్ కు సంబంధించి మాత్రం 100 కోట్ల స్కామ్ జరిగింది. ఆ 100 కోట్ల స్కామ్ కూడా ఏదైతే గోవాకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన దానికి సంబంధించిన ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరో 100 కోట్లు సౌత్ గ్రూప్ కు రావడం జరిగినట్టు కూడా ఇప్పటికే విచారణలో తేలడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారంలో ఫోన్లకు సంబంధించిన వ్యవహారంలో గతంలో ఏదైతే కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఫోన్లు కొన్ని అంటే వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసిన వాటికి సంబంధించి గతంలో ఎంక్వైరీ జరిగిన సమయంలోనే అసలు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందనే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈసారి కూడా పూర్తి స్థాయిలో వాటితో పాటు ఏదైతే రామచంద్రన్ పిల్లై ఉన్నాడో రామచంద్రన్ పిల్లై అలాగే అభిజిత్ వీళ్ళకి సంబంధించి అత్యంత సన్నిహితులు వీళ్ళు కవితకి వీళ్ళు దీనికి సంబంధించినట్టు వాళ్ళ ఫోన్లలో కొన్ని చాటింగ్లు కవిత పేరు మీద జరగడం జరిగింది. వాటికి సంబంధించిన వాళ్ళని విచారించిన సమయంలో కవిత పేరు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా రేపటి నుంచి జరగబోయే విచారణలో ప్రస్తావించబోతున్నారు. కాబట్టి రేపటి నుంచి వారం రోజుల పాటు జరగబోయే విచారణ ఏదైతుందో చాలా కీలకమైనది ఈడీకి అని చెప్పాలి. చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లను అయితే చేసుకోవడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే.